రిపోర్టర్ స్పెషల్కి స్వాగతం. మారిన జీవన విధానం, దెబ్బతిన్న పర్యావరణంతో సగం ప్రపంచం జబ్బు పడిపోయింది. హైక్లాస్ ఆసుపత్రులు, అందుబాటులో లేని ట్రీట్మెంట్ ఖర్చులు అందరినీ ఇబ్బంది పాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సామాన్య జనం ప్రాచీన వైద్యం వైపు మళ్ళుతున్నారు. అసలు ఏమిటి ప్రాచీన వైద్యం, ఇందులో ఉన్న చికిత్సా పద్ధతులు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఆధునిక వైద్యం ఖరీదైపోయింది. దానికి సామాన్యుడు చులకనైపోయాడు. వైద్య ఖర్చులు భరించలేక రోగమే నయమనుకుంటున్నాడు. ప్రత్యామ్నాయం కోసం దిక్కులు చూస్తున్నాడు. అలాంటి వారిని ఈ ప్రాచీన వైద్యం అక్కున చేర్చుకుంటోంది. మందుల ప్రసక్తి లేని శాశ్వత చికిత్స అందిస్తోంది. సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఇస్తోంది. ప్రపంచాన్ని మధుమేహం కమ్మేస్తోంది. క్యాన్సర్ శరీరంలోని కణకణాన్ని తినేస్తోంది. అలోపతి, హోమియోపతి, యునాని, ఆయుర్వేదం ఇలా విధానం ఏదైనా వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోజుకో కొత్త రోగం పుట్టుకొస్తోంది. మందులతో సైడ్ ఎఫెక్ట్స్, టెస్ట్లు, స్కానింగ్లతో పేషెంట్స్ కొలాప్స్. అసలు మందులు, ఆపరేషన్లు లేని వైద్య విధానం ఉందా? ఇల్లు గుల్ల కాకుండా దీర్ఘకాలిక జబ్బులు నయం చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చంటున్నారు ప్రాచీన వైద్య శాస్త్ర నిపుణులు. అనడమే కాదు, కాకినాడలోని తన క్లినిక్ లో చేసి చూపిస్తున్నారు ఈ యువ డాక్టర్. అవును, ప్రాచీన వైద్యం చరిత్రలో కలిసిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఈయన. మన గడ్డ మీదే పుట్టిన ప్రాచీన వైద్యం ఏనాడో ఎల్లలు దాటిపోయింది. మనకు అందనంత దూరం వెళ్లిపోయింది. అయితే చరకుడు, సుశ్రుతుడు కాలం నాటి ఆ ప్రాచీన వైద్యంతో ఈ ఆధునిక యుగంలో వెలుగులు నింపుతున్నారు డాక్టర్ కృష్ణంరాజు. కార్పొరేట్ హాస్పిటళ్ల హంగులతో బేజారైన సామాన్యుడికి అతి తక్కువ ఖర్చుకే వైద్యం చేస్తున్నారు. వారి నాడి తెలుసుకుని చికిత్స అందిస్తున్నారు. ఏ మెడిసిన్ వేసుకోకలేదు. ఒక డ్రగ్ మింగటం వల్ల కొంతవరకు రిలీఫ్ వచ్చినా దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలిసింది. ఎనీ డ్రగ్ ఏదన్నా సరే. కానీ దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలాంటి ఖర్చుతో కూడుకుని పని లేదు. మన ఇంట్లో ఉండే మనం తగ్గించుకోవచ్చు. వన్స్ ఒక డ్రగ్ మింగటం వల్ల ఆ స్టేజ్ని బట్టి తర్వాత కొంతకాలం టెంపరీగా రిలీఫ్ ఇచ్చినా తర్వాత మామూలు అవ్వచ్చు. దీనికి తేడా ఏంటంటే ఈ ట్రీట్మెంట్ చేయటం వల్ల, ఈ నాడీని స్టిమ్యులేట్ చేయటం వల్ల అది ఆ ఆర్గాన్ యాక్టివ్ అయ్యి రీస్ట్రెంత్ అవుతుంది, పునర్వైభవం వస్తుంది. ఇంక లైఫ్లో ఆ సమస్య అనేది మనకి ఉండదు. ఇప్పుడు మన శరీరం ఎట్లా వీక్ అవ్వద్దో అలాగే ఒక్కొక్క ఆర్గాన్, ఒక అవయవం కూడా వీక్ అవుద్ది. ఆ వీక్ అయిన దాన్ని రీజనరేట్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నమాట. మన శరీరంలో సుమారు 72,000 నాడులుంటాయి. ఈ నాడులన్నీ మనిషి కాళ్లకి, చేతులకి కనెక్ట్ అయి ఉంటాయి. శరీరం జబ్బుపడ్డానికి నాడులు దెబ్బతినడమే కారణముంటోంది ప్రాచీన వైద్యం. కంటికి కనిపించని ఆ నాడులు ఎక్కడ దెబ్బతిన్నాయో కనిపెట్టడంలోనే ఉంది ప్రాచీన వైద్య నిపుణుడి గొప్పతనం. డయాగ్నోస్ చేయడానికి ప్రాచీన వైద్యుడు నాడి, నాలుక, కనుపాపల్నే నమ్ముకుంటాడు. అందువల్ల రోగిపై ఎక్స్రేలు, స్కానింగ్ల భారం పడదు. టెస్టుల ఖర్చులుండవు. నాడిని ఉత్తేజితం చేయడం ద్వారా రోగాన్ని నయం చేయడం వల్ల రోగికి మందులు మింగే అవసరం ఉండదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఈ డైట్ ఈ తినచ్చు, ఈ తినకూడదని చెప్తాం. అట్లాగే బాడీ షేప్, ఈ డయాగ్నోస్కి వస్తే డిఫరెంట్ అండి. ఐ డయాగ్నోస్ కళ్ళు రెప్పలను బట్టి చెప్పచ్చు, టంగ్ని బట్టి చెప్పచ్చు, టీత్ ఏమైనా డ్యామేజ్ అయితే టీత్ని బట్టి, పల్స్ ఎక్కువగా పల్స్ మన నాడీ ప్రవాహం డిఫరెంట్ 4-5 టైప్స్ వెళ్తుంది. ప్రవాహాన్ని బట్టి శరీరంలో ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడైతే బ్లాకేజెస్ వచ్చాయి అని మాకు ఐడెంటిఫై చేసి వాటిని ఆ నాడుని యాక్టివేట్ చేయడం ద్వారా అతనికి ఉన్న రోగం నుంచి రిలీఫ్ చేస్తాం మినిట్స్లో. డయాగ్నోస్ కానీ ట్రీట్మెంట్లో మా పేషెంట్లు ఎక్కువ వస్తారు. డాక్టర్లు డయాగ్నోస్ కానీ ఉంటాయి చాలా ఎక్కువగా. ఆ డిసీజ్ ఏంటో తెలియదు, ఎట్లా డయాగ్నోస్లో దొరకదు, కానీ వాడికి పెయిన్ తగ్గదు. అది నాడీ వ్యవస్థ అనేది కెమెరాకి ఇట్లకి కంటికి కనిపించదు అసలు యాక్చువల్గా. కానీ బాడీలో సిస్టమ్ అంతా నాడీ విధానం. దాన్ని ఐడెంటిఫై చేసే పెయిన్ బట్టి వితిన్ మినిట్స్లో 1 day 2 daysలో మా దగ్గర చాలామంది పేషెంట్స్ ఉన్నారు, క్యూర్ అవుతుంది నాడీ నుంచి. ప్రాచీన వైద్యం కూడా అనేక రకాలుగా విస్తరించింది. సీడ్ థెరపీ, అలెగ్జాండర్ టెక్నిక్స్, క్రోమోథెరపీ, రిఫ్లెక్సాలజీ, మ్యాగ్నెట్ థెరపీ, ఆక్యుపంచర్,
ఆక్యుప్రెషర్, అరోమా ఇలా ప్రాచీన వైద్యంలో 150 రకాలున్నాయి. రోగ నివారణే లక్ష్యంగా సందర్భం బట్టి ఒక్కో ట్రీట్మెంట్ అనుసరిస్తారు ప్రాచీన వైద్య శాస్త్ర నిపుణులు. తలపోటు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ప్రాచీన వైద్యానికి లొంగని తగ్గని రోగం లేనే లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనం చేసేది ఇక్కడ చేయలేదంటూ ఏదీ లేదు. జనరల్గా చిన్న చిన్న వాటికి ఎవరు రారు. అన్ని వైద్యాలు అయిపోయి ఫస్ట్ అలోపతి, తర్వాత ఆయుర్వేదం, హోమియోపతి, యునాని ఇవన్నీ వెళ్ళి తగ్గని వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. అవే క్యూర్ అవుతున్నాయి. డయాబెటిక్ ఎక్కడ క్యూర్ అవుతుంది? డయాబెటిక్, కోమా ఇంచుమించు 1/2 అవర్ 1 అవర్లో లేచిన వాళ్ళు ఉన్నారు. పక్షవాతం, A to Z, తలపోటు కానీ క్యాన్సర్ వరకు అన్నీ క్యూర్ చేస్తున్నామని. చేయలేదంటూ ఇప్పుడు వరకు మరి ఏది మాకు తగలలేదు చేయలేదని. మారిన జీవన విధానం ఆరోగ్యాన్ని దూరం చేసింది. ఫ్యాషన్ ప్రపంచం అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోంది. అసలు భారతీయ కట్టుబొట్టులోనే ప్రాచీన వైద్యం ఇమిడి ఉంది. స్త్రీలు నుదుట పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి కాళ్లకు పెట్టుకునే మెట్టెల వరకు ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అప్పట్లో కాన్సెప్ట్ ఏంటంటే పెళ్ళైన స్త్రీకి వంట పెంట ఎక్కువ పనులు ఉండేవి. వాళ్ళు ఎక్కువ పెద్ద పెద్ద ఇల్లు, మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు పనుల్లో నడుస్తూ అటు ఇటు ఉండడం వల్ల వాళ్ళకి కాళ్ళు చేతులు ఎక్కువ నొప్పులు వస్తాయనే ఉద్దేశంతో 5 ఫింగర్స్కి కాలు వేరికి అందులో 4 ఫింగర్స్ 2 కాళ్ళు 2 చేతులు కనెక్షన్ మాట. వాటికి పొడగాంటి రాగి చుట్టలను పెట్టేవారు. ఇవి నడిచినప్పుడు వాళ్ళకి అవి గుచ్చుకుని ప్రెజర్ అయ్యి ఆ నాడులు యాక్టివ్ అయ్యి చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు లేకుండా ఉండేవి. అందుకు వాళ్ళకి రాగి చుట్టలు పెట్టారు. రాగి అనేది హీట్ తగ్గిస్తుందండి. అలాగే గాజులు, ఇప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు. జనరల్గా స్త్రీలకు సంబంధించిన వ్యాధులు అన్నీ ప్రతి స్త్రీ ఇలా అనుకుంటే ఇలా రోజు ప్రెజర్ చేసుకుంటే ఎవరికి ఏ గైనిక్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇది ట్రూ. పెద్దలు వీళ్ళు ఇలా అనుకోరని చెప్పి కంటిన్యూ ప్రెజర్ అవ్వడానికి గాజులు పెట్టారండి సిస్టమ్. అలాగే చెవి రింగు, వడ్డానాలు, కంకణం పెట్టుకుని స్త్రీస్ ఏ స్త్రీ అయినా 100 years వద్దు. బొట్టు, పొద్దున్న లెగ్గానే ఈ చక్రాస్ ఉంటాయండి. చక్రాస్ యాక్టివ్ చేయడానికి ప్రతి స్త్రీ ఇట్లా నొక్కోవాలి. మగోడైతే ఇట్లా పాముకుంటే మంచిది, యాక్టివ్నెస్ వస్తుంది. వీళ్ళు ఇలా పాముకోరనే ఉద్దేశంతో పెద్దలు బొట్టు పెట్టారు. కనీసం బొట్టు పెట్టిన సందర్భంలోనే ఇది ప్రెజర్ చేసుకుంటారు. మొత్తం టోటల్ మన వస్త్రధారణ అంతా ఇదే వైద్య విధానం. అంతేకాదు, కాలికి చెప్పులు లేకుండా రోజులో కాసేపైనా నడిస్తే ఎన్నో రుగ్మతల నుంచి విముక్తి పొందవచ్చని ప్రాచీన వైద్యం చెప్తోంది. రోజుకో యాపిల్ తింటే జీవితంలో డాక్టర్ ముఖం చూడక్కర్లేదంటుంది అల్లోపతి. అదే రోజుకు 10 నిమిషాలు సూర్యస్నానం ఆచరిస్తే దేహం అన్నదే జబ్బు పడుతుంటుంది ప్రాచీన వైద్యం. ఇప్పుడు నీరు, నిప్పు, గాలి, ఆకాశం, నేల సమస్తం రోగగ్రస్తమైపోయాయి. ఇందుకు మనిషిదే పూర్తి బాధ్యత. అవును, ఆకాశ హార్మియాల్లో బతుకుతున్నామని పొంగిపోతున్న మనుషులు శరీరానికి సూర్యరశ్మి సోకకుండా చేసుకుంటున్నారు. సూర్యరశ్మి తగలకే రోగాల పాలవుతున్నారని గుర్తించలేకపోతున్నారు. రోజు మెయిన్ సమస్య వచ్చిందంటే సూర్యకిరణాలు తగలకే. సూర్యకిరణాలు అంటే మిట్ట మధ్యాహ్నం అంట కదండి. పూర్వకాలంలో 4:35 లేసేవాడు. జనరల్గా సూర్యకిరణాలు 5:45 to 6:15 వరకు లేత కిరణాలు మన శరీరం మీద పట్టడం వల్ల మనకి చాలా చాలా హెల్తీ బాగుండేది. ఇదివరకు అంతా సూర్య నమస్కారాలు ఇవన్నీ అప్పుడు పెట్టిన కాన్సెప్ట్. ఇప్పుడు అందరూ పొద్దుెక్కగా లేవటం అలవాటు. అందుకని మెయిన్ మానవుడికి చాలా సమస్యలు వస్తున్నాయి. ఒకప్పుడు కాలువలో వాటర్ తాగినా ఏ సమస్య ఉండేది కదండి. పక్కన అన్ని కడిగేవారు, గేదెలన్నీ ఏ సమస్య ఉండేది కదా. అంటే అప్పుడు ఆ వాటర్ ఒక నదుల్లోంచి కానీ ఒక కాలువల్లో కానీ ఈ సూర్యకిరణాలకి ప్యూరిఫై అయ్యేది. కానీ ఇప్పుడు అది లేక గ్రౌండ్ వాటర్ తీస్తున్నారండి. గ్రౌండ్ వాటర్లో ఎంత చేసినా, ఎంత ప్యూరిఫై చేసినా మన ఇంటికాడ తాగిన వాటర్ ఇంకో ఇంటికాడ తాగిన వాటర్ తేడా. మన ఆరోగ్యం మన అరచేతులు, అరికాళ్లలోనే ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. మన దేహంలోని షట్చక్రాల్లోనే మన ఆరోగ్య రహస్యం దాగి ఉందని ప్రాచీన వైద్యం చెప్తోంది. ప్రాచీన వైద్య విధానం చూడడానికి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి అన్నట్టు కన్ఫ్యూజింగ్గా కనిపిస్తూ ఉంటుంది. మన ఆరోగ్య రహస్యం అంతా 2 అరచేతులు 2 అరకాలలోనే ఇమిడి ఉంటుందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంగ్లీష్ వైద్య విధానం అయినా, ప్రాచీన వైద్య విధానం అయినా ఎండోగ్లాండ్స్ లేదా షట్చక్రాల చుట్టూనే తిరుగుతుంటుంది. వేలికి కట్టుకడితే నడున్నొప్పి ఎలా తగ్గుతుంది అనే సందేహం రాక మానదు. ప్రాచీన వైద్య శాస్త్రంలో దీనికి ఖచ్చితమైన సమాధానం ఉంది. మన శరీరంలో మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనహిత, విశుద్ధ, ఆజ్ఞ అనే షట్చక్రాలుంటాయి. వీటినే ఇంగ్లీష్ వైద్యంలో ఎండోగ్లాండ్ సిస్టమ్ గా పిలుస్తారు. అవి సూర్యకాంతిలో ఉండే రంగులతో ప్రభావితమవుతాయి. మన శరీరంలోని ఒక్కో అవయవాన్ని ఒక్కో చక్రం నియంత్రిస్తుంటుంది. ఈ షట్చక్రాలను
దేహంలోని నాడులన్నీ కలుపుతుంటాయి. ఎప్పుడైతే సూర్యరశ్మిని చక్రాలు స్వీకరించలేకపోతాయో ఆయా చక్రాల్లో అవయవాల్లో ఉత్తేజం తగ్గుతుంటుంది. సూర్యరశ్మితో రంగులతో ఆయా చక్రాలను కలిపే నాడుల్ని ఉత్తేజపరచడం ద్వారా పూర్వ వైభవాన్ని పొందుతాయి. ఆధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులోకొచ్చాక ప్రాచీన వైద్యం కూడా కొంత ఒరవణ్ణి సంతరించుకుంది. రోగికి నొప్పి కలగకుండా ఎలక్ట్రిక్ పరికరాలను వైద్యులు ఉపయోగిస్తున్నారు. ఒక్కో చక్ర ఒక్కొక్క కలర్ని యాక్టివేట్ చేస్తుంది జనరల్గా. అది మన బాడీ సిస్టమ్. చక్రాస్ అనేవి సైంటిఫిక్గా మనకి కనిపించవు. దాన్ని అలోపతిలో ఎండోగ్లాండ్ సిస్టమ్ అంటారు. మనం చక్రాస్ అంటాం. ఈ మెడిటేషన్లో కానీ ఈ ఆక్యుప్రెషర్లో కానీ ఈ యోగాలో కానీ ఏదైనా చక్రాస్ జంక్షన్స్ మాట. కొన్ని నాడీ ప్రవాహం కేంద్రాలు అవి చక్రాస్. ఒక్కొక్క సమస్య వస్తుందంటే ఒక్కొక్క చక్ర వీక్ అయినట్టు. దానికి ఈ కలర్ థెరపీ అనేది కొన్ని కలర్స్ కొన్ని చక్రాస్ని యాక్టివ్ చేస్తాయి. అంటే ఈ కలర్ థెరపీలోకి వస్తే నాడుల జంక్షన్స్ ఉంటాయి కదండి, అక్కడ మామూలుగా మేము ప్రెజర్ ఇస్తాము, ఇచ్చి సమ్ కలర్ అని కెచ్చిపెన్తో కలర్ కూడా యాక్ట్ చేయటం ద్వారా పైన ఒక సీడ్ వేయటం ద్వారా 2-3 థెరపీలు అవుతాయి. ఇంకా మోర్ రిజల్ట్ వస్తాయనే ఉద్దేశంతో చక్రాస్. అట్లాగే డిఫరెంట్ కలర్స్ బాడీ మీద ప్లే చేయటం, మన లైట్ల ద్వారా కానీ టార్చ్ లైట్లతో కానీ సూర్యకిరణాలు ఆడికి తగిలేలా చేయటం, ఇలా డిఫరెంట్గా చేస్తామండి. ఇదే కలర్ థెరపీ. జీవ వైవిధ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో అక్టోబర్ 1 నుంచి అంతర్జాతీయ సదస్సు కూడా జరగబోతోంది. అసలు ప్రాచీన వైద్యానికి జీవ వైవిధ్యానికి సంబంధం ఉందా? ప్రాచీన వైద్యం యావత్తు బయోడైవర్సిటీకి అద్దం పడుతూ ఉంటుంది. ఈ ప్రకృతిలో దొరికే ప్రతి గింజ మన దేహంలోనే ఒక అవయవాన్ని పోలి ఉంటుంది. ఆయా అవయవాలు జబ్బుపడ్డప్పుడు ప్రాచీన వైద్యులు ఆయా అవయవాలను పోలిన గింజలను అందుకు చికిత్సగా వినియోగిస్తూ ఉంటారు. ఈ భూమి మీద ఒక్క మనిషి తప్ప సమస్త జీవజాతి తమకి తామే వైద్యం చేసుకుంటూ ఉంటాయి. విత్తనం నాటితే మహావృక్షం అవుతుందని తెలుసు. అయితే విత్తనం వేలికి చుడితే దీర్ఘకాల రోగాలెన్నో పరారవుతాయంటోంది ప్రాచీన వైద్య శాస్త్రం. ఒక నాడిని మేము ఒక వితిన్ సెకండ్స్ ఒక 5 to 10 times లేదా 30 times స్టిమ్యులేట్ చేస్తాం. స్టిమ్యులేట్ చేసి వదిలేస్తాం. అదే అక్కడ ఒక సీడ్ లేదా ఒక మ్యాగ్నెట్ పెట్టడం వల్ల అది కంటిన్యూ ప్రెజర్, ఆ నాడిని ప్రెజర్ ఇవ్వడం వల్ల ఆ ఆర్గాన్, ఆ నాడి ఎటైతే వెళ్తుందో, ఏ ఆర్గాన్కి అయితే మనం సీడ్ వేసామో ఆ ఆర్గాన్ యాక్టివ్ అవుతుంది. యాక్చువల్గా సీడ్ థెరపీ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ సీడ్, ప్రతి విత్తనం కూడా మన శరీరంలో ఉన్న ఒక ఆర్గాన్ పోలి ఉంటుంది కంపల్సరీ. అది ఇప్పుడు కిడ్నీ అనుకోండి, కిడ్నీ బీన్స్, మిరియాలు రౌండ్గా ఉంటాయి, ఐబాల్, ఇలా డిఫరెంట్ మెంతి గింజ ఒక్కొక్క ఆర్గాన్ని పోలి ఉంటుంది. కాబట్టి మనకి ఏ సమస్య వచ్చిందో ఆ సీడ్ పేస్ట్ చేయడం వల్ల ఒక్కొక్క ప్రతి విత్తనంలోని ఒక ఎనర్జీ ఉంటుంది. సీడ్ చిన్నదే కానీ అది పారితే పెద్ద వృక్షం అవుతుంది, పెద్ద మొక్క వచ్చి సమ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మన ఈ నాడిని యాక్టివేట్ చేస్తుందని మేము ఇట్లా సీడ్ వేసి పేస్ట్ చేస్తాం. శరీరంలోని నాడులకు కొత్త సత్తువ వస్తే షట్చక్రాలు ఉద్దీపన చెంది మనిషి ఆరోగ్యంగా ఉంటాడని ప్రాచీన వైద్య శాస్త్రం చెప్తోంది. ఈ అంశంపై డాక్టర్ కృష్ణంరాజు విస్తృత పరిశోధన చేశారు. చైనా, దక్షిణ కొరియాల్లో శిక్షణ పొందారు. కోల్కతాలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో డిగ్రీ చేశారు. సోలార్ ఎనర్జీతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. రీసెంట్గా కూడా మేము డయాబెటిక్ కూడా 100% నాన్ డయాబెటిక్ కింద కేటగిరీ కింద మాకు రీఛార్జ్ జరిగిందండి. ఇందులో కూడా సోలార్ ఎనర్జీ బాడీలోకి ఈ నాడులు పంపించడం వల్ల ఇంకా రిజల్ట్ అమోఘం. ఇలా ఒక్కోటి మా పరిశోధనలో తెలుస్తున్నాయండి. అన్నీ మంచి రిజల్ట్ వస్తున్నాయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే 0.0% కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ప్రాచీన వైద్యంతో పొడవు పెరగచ్చా? కంటి చూపు కూడా వస్తుందా? ముందు నమ్మకపోయినా ఫలితాలు చూసి ఆశ్చర్యపోయామంటున్నారు పేషెంట్లు. ఇంగ్లీష్ మెడిసిన్లోకి వెళ్తే అసలు హైట్ పెరగడానికి ఏ వైద్యంలోనూ కూడా మెడిసిన్ ఏమీ లేదని చెప్పారు. కానీ సార్ నన్ను 15 daysలోనే 1.5 inch హైట్ పెరిగేలా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అవుతుందండి, వచ్చి కొద్దిగా రిలీఫ్ అనిపించింది. మరి నాకు నమ్మకం కలుగుతుందండి. అప్పుడు ఇక్కడ వైద్యం రావడం పూర్తిగా నయ్యవడంతో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చాను. నాకు కూడా బాగుంది. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత హైటు, సైటు, నెక్స్ట్ వెయిట్ తగ్గడం, అలాంటి ప్రాబ్లమ్స్, నెక్స్ట్ మోకాళ్ళ నొప్పులు, రకరకాల ప్రాబ్లమ్స్. ఇది చాలా నాకు ఆశ్చర్యంగాను వింతగాను చాలా పాజిటివ్గా కనబడుతుంది. మన దేశంలోనే పుట్టిన ఈ ప్రాచీన వైద్య రీతులు విదేశాల్లో పాపులర్ అయ్యాయి. మనం విస్మరించిన ప్రాచీన వైద్య పద్ధతులు చైనా, కొరియా, జర్మనీలు ఓన్ చేసుకున్నాయి. ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ వైద్య రీతులు తమవని ప్రచారం చేసుకుంటున్నాయి. అక్కడ ఆధునిక వైద్యంతో సైతం పోటీ పడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా
ఈ వైద్య విధానాలకు ప్రాచుర్యం కల్పిస్తోంది. అయినా భారత ప్రభుత్వం మాత్రం గుర్తించడం లేదు. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్నట్టు తీసిపారేస్తోంది. దీనిని గ్రామీణ వైద్యం అని చిన్నచూపు చూసేవాళ్లు ఉన్నారు. అసలు ఈ వైద్యాన్ని నేర్చుకోవడానికి కోల్కతాలో తప్ప దేశంలో మరెక్కడా అవకాశం లేదు. ఇది చాలా బాధాకరమంటున్న ప్రాచీన వైద్య నిపుణులు ఈ శాస్త్రం వ్యాప్తికి తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. ఈ పాత వైద్యాలు ఉన్నాయి, దీన్ని మళ్ళీ బతికించుకోవాలనే కాన్సెప్ట్ ఎవరికీ లేదు అండి. కౌన్సిల్ ఉంది, ఏదో సబ్జెక్ట్ నేర్పిస్తుంది అంతే, వదిలేయటం అంతే, కానీ దానికి ఏమీ లేదండి అట్లా. కానీ ఇది కానీ మళ్ళీ మన పాత వైద్య విధానాలన్నీ మనకి అమల్లోకి వస్తే ఎవ్రీ పర్సన్ హ్యాపీగా ఉంటాడండి. పాత విధానాలు వదిలేసాం కాబట్టే ఈ రోజులు ప్రతి మానవుడికి ఇన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఏ విధానం అవ్వచ్చు, వైద్య విధానం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎంత గొప్ప విధానాలండి పాతవన్నీ. కానీ అప్పటికి చాలా చాలా వేరియేషన్స్ వచ్చాయి. మనం అన్నీ ఎడ్యుజెడ్ పొద్దున్నే లేగటం, డైట్తో సహా అన్నీ కూడా అన్ని మార్పులు వచ్చినాయి. ఇవన్నీ కాకుండా మెయిన్ మనకి ఎంత ఉన్న హెల్త్ అనేది మెయిన్. హెల్త్ అనేది మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి. ఇది నాడీ విధానం అంతా హెల్త్ యువర్ హ్యాండ్స్. అది మన పాత విధానంలోకి వచ్చి మనం సేవ్ చేసుకుంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ వెరీ హ్యాపీ. ప్రాచీన వైద్యం ఎంత పరిహాసానికి గురవుతున్నా రోగుల్లో మాత్రం కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. మధుమేహం దగ్గర నుంచి పక్షవాత నివారణ వరకు ఎలాంటి మొండి రోగానికైనా ప్రాచీన వైద్య శాస్త్రం పరిష్కారం చూపిస్తుందన్న నమ్మకం పెరుగుతోంది. కార్పొరేట్ హంగుల్లేవు, లక్షలు ఖర్చు లేదు, కావాల్సిందల్లా నమ్మకం. మన ప్రాచీన వైద్య శాస్త్ర గొప్పతనంపై విశ్వాసం. అవును, మనిషి ఆరోగ్య రహస్యం షట్చక్రాల్లో ఇమిడి ఉన్నట్టే రోగ నివారణ వైద్యంపై ఉన్న నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇప్పటికైనా ఈ కోణంలో ఆలోచించాల్సింది. ఇప్పుడు మన వేప చెట్టు మందు కాదు, మన ఒంగోలు గిత్త మందు కాదు, మన ప్రాచీన వైద్యం అయితే ఎప్పుడో దేశం ఎల్లలు దాటిపోయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ శాస్త్రాన్ని విశ్వసిస్తున్న మన పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఆసక్తితో అభ్యసించాలనుకుంటే చైనాకో కొరియాకో పోవాల్సి వస్తుంది. మన భాషను మనం రక్షించుకున్నట్టు, మన సంస్కృతిని మనం సంరక్షించుకున్నట్టు, మన ప్రాచీన వైద్యాన్ని మనం పరిరక్షించుకుంటే ఈ దేశంలో అడుగడుగున అశ్విని దేవతలు సంచరించే రోజు ఒకటి వస్తుందన్నలో సందేహం లేదు. కాకినాడ నుండి కెమెరామెన్ ప్రసాద్తో వర్మ, టీవీ న్యూస్, ఈస్ట్ గోదావరి.